నమస్కారం. కథాలోకం ప్రేక్షకులారా, సాధారణంగా మన ఛానల్లో మనం పురాణ గాథలు, ఆధ్యాత్మిక కథలు చెప్పుకుంటాం. కానీ ఈరోజు మనం మన నిజ జీవితంలో మనందరికీ ఎదురయ్యే ఒక ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడాలి. ముఖ్యంగా మన పిల్లల ఆరోగ్యం కోసం మనం ఆన్లైన్లో వస్తువులు కొనేటప్పుడు ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో నాకు ఎదురైన ఈ అనుభవం ద్వారా మీకు వివరిస్తాను. నేను నా పిల్లల కోసం కాల్షియం మరియు విటమిన్ D3 అందుతుందని పేరున్న కంపెనీ అయిన షెల్కాల్ ప్రో కిడ్స్ గమ్మీస్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. రేటింగ్స్ బాగా ఉన్నాయి, ప్యాకింగ్ బాగుంటుందని నమ్మి కొన్నాను. కానీ తీరా ఇంటికి వచ్చాక చూస్తే నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఒక్కో గమ్మి ఒక్కో ఆకారంలో ఉండాలి, కానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి అంటుకుపోయి విరిగిపోయి పొడి పొడిగా ఉన్నాయి. లోపల చూస్తే మొత్తం మెత్తగా అయిపోయాయి. ఇవి చూస్తుంటే క్వాలిటీ లేని ప్రోడక్ట్ లాగా లేదా పాత స్టాక్ లాగా అనిపిస్తుంది. పిల్లలు వీటిని చూస్తే తినడానికి ఇష్టపడతారా? పోనీ మనం బలవంతంగా తినిపిద్దామన్నా వీటిలో ఉండాల్సిన పోషకాలు సరిగ్గా ఉంటాయా లేదా అనే అనుమానం కలుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు దీని ఎక్స్పైరీ డేట్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా బాగానే ఉంది, కానీ లోపల ప్రోడక్ట్ చూస్తే మాత్రం ఈ విధంగా ఉందండి. చూడండి, మీకు కూడా ఇలాంటి అనుభవం కలిగిందా? చూడండి ఒకసారి. నేను ఎందుకు చూడలేదంటే, కామన్గా ఫ్లిప్కార్ట్లో అన్నీ బుక్ చేసినప్పుడు బాగానే వస్తాయి కదా అన్నట్టుగా అలానే వాడుతున్నప్పుడు చూశాను ఇలాంటి ప్రోడక్ట్స్, అంటే ఇలాంటి గమ్మీస్ రావడం ఇదే ఫస్ట్ టైం. చూసి చాలా షాక్ అయ్యాను. ఇది మామూలు వస్తువు కాదు, పిల్లల ఆరోగ్యం. ఇలాంటి వాటిని ప్యాక్ చేసేటప్పుడు లేదా డెలివరీ చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా దారుణం. బ్రాండెడ్ కంపెనీలు మరియు ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద సంస్థలు ఇలాంటి క్వాలిటీ లేని వస్తువులను మనకి పంపినప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే వెంటనే రిటర్న్ రిక్వెస్ట్ పెట్టండి. వీలైతే అన్బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయండి. కస్టమర్ కేర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మన డబ్బులు ఊరికే రావు, మనం సరైన క్వాలిటీ కోసం మాత్రమే పే చేస్తున్నాం అని గుర్తుంచుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఇది చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని వాస్తవాలు మరియు ఆధ్యాత్మిక కథల కోసం మన కథాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.